హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిందామా మచ్చ. ఈ రోజైతే మీకోసం ఒక మంచి వెజ్ టిక్కాతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్, ఈజీ అండ్ టేస్టీగా ఉండబోతుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. ఈ రెసిపీ కోసం మీకు ఓవెన్ అవసరం లేదు, కేవలం మీ ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ అది లేకపోతే కట్టెల పొయ్యి మీద కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఈ రెసిపీ నేను దేంతో చేయబోతున్నాను. అవును, పన్నీర్తో చాలా టేస్టీ డెలిషియస్ ఆఫ్ఘనీ పన్నీర్ టిక్కాని అయితే ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ప్రజెంట్ చేయబోతున్నాను. ఈ రెసిపీ కోసం అయితే నేను 1/2 kg పన్నీర్ని అయితే తీసుకొని ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. 1/2 లీటర్ పెరుగు ఒక వైట్ క్లాత్లో వీడియోలో చూపించిన విధంగా చుట్టి దాని మీద మనం బరువైన వస్తువును పెట్టుకుని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకుందామండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే పెరుగులోనున్న వాటర్ కంటెంట్ అంతా సెపరేట్ అయ్యి పెరుగు చాలా థిక్గా తయారవుతుందండి. చూసారా పెరుగు ఏ విధంగా థిక్గా తయారయ్యిందో? ఇప్పుడు ఈ పెరుగునైతే మనం ఒక ప్లేట్లో తీసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 15 నుంచి 20 జీడి పలుకులను అయితే వాటర్లో 15 నిమిషాల పాటు నానబెట్టుకొని మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ని కూడా తీసుకుందామండి. పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయలను కూడా మిక్సీ చేసి ఆ పేస్ట్ తీసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకున్నాం కదండి, 1 టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేసుకుందామండి. అలాగే 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే కొంచెం కసూరి మేతి బాగా నలుపుకొని వేసుకొని ఆ మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు ఒక 5 నిమిషాలు అయితే బాగా మిక్స్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఒక గిన్నెలో వేడి బొగ్గును తీసుకొని అందులో కొంచెం నెయ్యి చుక్కని అయితే వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. దీనివల్ల ఏంటంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది మన మసాలాలకు అన్నిటికీ బాగా పట్టి మన ఆఫ్ఘనీ పన్నీర్ టిక్కా అయితే చాలా అద్భుతమైన మంచి ఫ్లేవర్ అయితే రాబోతుందండి. కట్ చేసిన పన్నీర్ ముక్కలను అయితే మన మసాలాలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ మసాలాలన్నీ బాగా పట్టేటట్లు కలుపుకొని ఒక 1/2 అవర్ లేదా ఓవర్ నైట్ మ్యారినేషన్ చేసుకోవడానికి పక్కన పెట్టుకుందామండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని ఈ విధంగా పెటల్స్ కింద అయితే కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మా వీడియోని అయితే లైక్ చేసుకోండి. చూసారా నేను ఏ విధంగా పెటల్స్ కింద కట్ చేసుకున్నానో? అదేవిధంగా క్యాప్సికమ్ కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా మొత్తం అంతా కట్ చేసుకొని నేను ఏ విధంగా అయితే లోపల ఉన్న గింజలను అయితే ఏ విధంగా అయితే రిమూవ్ చేస్తున్నానో అదేవిధంగా మీరు కూడా క్యాప్సికమ్ గింజలను అయితే రిమూవ్ చేసుకోండి. సో నేను వీడియోలో చూపించిన విధంగానే క్యాప్సికమ్ కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు 1/2 అవర్ పాటు మనం మ్యారినేషన్ చేసుకున్న పన్నీర్ అలాగే ఆనియన్స్ క్యాప్సికమ్స్ని మన స్క్రూయర్స్కి అయితే గుచ్చుకొని మన ఆఫ్ఘనీ పన్నీర్ టిక్కాస్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అదేవిధంగా మీ దగ్గర ఈ స్క్రూయర్స్ లేకపోతే వెదురు పుల్లలతో కూడా ఈ రెసిపీని అయితే చాలా ఈజీగా టేస్టీగా మీరైతే ఇంట్లో చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మన కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా? స్టవ్ ఆన్ చేసుకొని గ్రిల్ పెట్టుకొని ఇప్పుడైతే మన ఆఫ్ఘనీ పన్నీర్ టిక్కాస్ని అయితే ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈవెన్గా సమానంగా అన్ని వైపులా కూడా గ్రిల్ అయ్యేటట్లు గ్రిల్ చేసుకుందామండి. బ్యాచిలర్స్ కూడా ఈ రెసిపీని అయితే ఈజీగా వాళ్ళ రూమ్లో చేసుకొని ఫ్రెండ్స్తోని ఎంజాయ్ చేయొచ్చండి. చూసారా మన ఆఫ్ఘనీ పన్నీర్ టిక్కా అయితే ఎంత అద్భుతంగా గ్రిల్ అయిందో? ఇప్పుడైతే మన ఆఫ్ఘనీ పన్నీర్ టిక్కాని అయితే ప్లేటింగ్ చేసుకొని మయోనీస్తోని అండ్ టమాటా సాస్తోని అయితే టేస్ట్ చేయబోతున్నానండి.
ఆఫ్ఘనీ పన్నీర్ టిక్కా అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే అమోఘం అండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసి ఆ టేస్ట్ అనేది ఎలాగొచ్చిందో మా కమెంట్ బాక్స్లో అయితే పించండి. మేము కూడా మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి కాన్సెప్ట్స్ అయితే మేము ముందుకు వస్తామండి. ఎస్పెషల్లీ బ్యాచిలర్స్ కోసం, వంట రాని వాళ్ళ కోసం అయితే ఈజీ అండ్ సింపుల్ టేస్టీ డెలిషియస్ రెసిపీస్తోనైతే మీ ముందుకైతే నేను రాబోతున్నానండి. ఇంకొక మంచి రెసిపీతో అయితే కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్.